ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనకి ఎయిత్ వండర్ ఎప్పుడో చూపించాడు, బట్ హార్డ్లీ వీ నో అబౌట్ ఇట్. అసలు అదేంటి, ఎలా వర్క్ అవుద్ది, మన లైఫ్కి పర్సనల్లీ ఎలా ఎఫెక్ట్ అవుద్ది, నో వన్ నోస్. అసలు ఇంట్రెస్ట్ అంటే ఏంటి? దేర్ ఆర్ 2 types ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్, రెండోది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. బిజినెస్ బిల్డ్ చేస్తున్నావా, 10 years టైం లైన్ పెట్టుకొని స్టార్ట్ చేయి. నువ్వు స్కిల్ నేర్చుకుంటున్నావా, దెన్ పుట్ 10 years ఆఫ్ వర్క్ ఇంటూ లెర్నింగ్ ఇట్. యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నావా, 10 years వీడియోస్ చేయి. మన ప్లానెట్లోనే ద రిచెస్ట్ మ్యాన్, ఆల్మోస్ట్ ఒక 1200 కోట్లు ఉంటాయి ఆయన నెట్వర్త్. అండ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ లైన్స్. యూ డోంట్ హ్యావ్ టు బీ స్మార్ట్, యూ జస్ట్ హ్యావ్ టు బీ పేషెంట్. ఆయన ఎవరో మీకు తెలియకపోతే, హలో మైక్ టెస్టింగ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనకి ఎయిత్ వండర్ ఎప్పుడో చూపించాడు, బట్ హార్డ్లీ వీ నో అబౌట్ ఇట్. అసలు అదేంటి, ఎలా వర్క్ అవుద్ది, మన లైఫ్కి పర్సనల్లీ ఎలా ఎఫెక్ట్ అవుద్ది, నో వన్ నోస్. వెల్కమ్ టు ద 0.1 పాడ్కాస్ట్. మై నేమ్ ఇస్ జాస్తి. ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి వరల్డ్స్ ఎయిత్ వండర్, దట్ ఈస్ కాంపౌండింగ్. మనం చాలా బేసిక్స్ నుండి వద్దాం. అసలు ఇంట్రెస్ట్ అంటే ఏంటి? దేర్ ఆర్ 2 types ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్, రెండోది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. నీ అసలు అమౌంట్ మీద అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మీద నీకు వచ్చే వడ్డీ, అది సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే నీ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ నీ వడ్డీ ప్లస్ దాని మీద వచ్చే వడ్డీని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు. ఏంటి ఇప్పుడు సడన్గా అవుట్ ఆఫ్ నో వేర్ జాస్తి ప్రో ఫైనాన్షియల్ టర్మ్స్ మాట్లాడుతున్నాడు, ఇంట్రెస్ట్ అంటున్నాడు, కాంపౌండింగ్ అంటున్నాడు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. కాంపౌండింగ్ అంటే ఓన్లీ నీ ఫైనాన్సెస్ మాత్రమే కాదు, నీ లైఫ్లో ప్రతి ఆస్పెక్ట్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ మాట నేను చెప్పట్లేదు, నా వాళ్ళు రవికాంత్ చెప్తున్నారు. ఒక్క నిమిషం. I actually now firmly believe that everything you do in life, all the returns in life come from compound interest. It comes from the length and strength of your relationship. Look at the PayPal mafia and how they just keep compounding into new companies that they do together. Similarly, in your marriage or relationship, the longer you hold out, the better it gets, right? The better you survive. Invadina? So that's the reason you should play long-term games. Business build చేస్తున్నావా, 10 years టైం లైన్ పెట్టుకొని స్టార్ట్ చేయి. నువ్వు స్కిల్ నేర్చుకుంటున్నావా, దెన్ పుట్ 10 years ఆఫ్ వర్క్ ఇంటూ లెర్నింగ్ ఇట్. యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నావా, 10 years వీడియోస్ చేయి. ఒక లైఫ్ పార్ట్నర్ ఎత్తుక్కుంటుంటే లైఫ్ లాంగ్ వాళ్ళతోనే లాయల్గా ఉండండి. ప్లే లాంగ్ టర్మ్ గేమ్స్. మన ప్లానెట్లోనే ద రిచెస్ట్ మ్యాన్, ఆల్మోస్ట్ ఒక 1200 కోట్లు ఉంటాయి ఆయన నెట్వర్త్, వారెన్ బఫెట్. ఆయన ఎవరో మీకు తెలియకపోతే గూగుల్ చేయండి. అండ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ లైన్స్. యూ డోంట్ హ్యావ్ టు బీ స్మార్ట్, యూ జస్ట్ హ్యావ్ టు బీ పేషెంట్. మనం చేసే పనిలో మనం లాంగ్ ఇనఫ్, ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కనుక మనం కన్సిస్టెంట్గా పేషెంట్గా ఆ జర్నీలో ఉంటే ఆటోమేటిక్గా ఆ జర్నీలో ఆ పాత్రలో నువ్వు అమేజింగ్ రిజల్ట్స్ చూస్తావు. ఫస్ట్ టైం ఒక ఆర్టికల్ ఆ లైన్ చదివినప్పుడు ఇట్స్ స్టక్ ఇన్ మై మైండ్. అది అలా ఉండిపోయింది అనమాట నా లైఫ్లో. అండ్ దట్స్ వై ఐ కీప్, నాకు వ్యూస్ ఉన్నా లేకపోయినా, సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకపోయినా, ఐ జస్ట్ కీప్ డూయింగ్ ఇట్. సో ఈ కాంపౌండింగ్లో మీరు గుర్తుంచుకోవాల్సినవి, ఫాలో అవ్వాల్సినవి 4 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, అవాయిడ్ షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్. షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్ అంటే ఇది అందరి లైఫ్లో జరిగే ఉంటుంది. నా లైఫ్లో కూడా చాలాసార్లు జరిగింది ఇనిషియల్ డేస్లో. ఇప్పుడు మన దగ్గర ఒక వర్కింగ్ ప్లాన్ ఉంటుంది, ఒక బిజినెస్ ఐడియా ఉంటుంది, లైక్ డెఫినెట్లీ ఇది వర్క్ అవుద్దిరా, కాన్ఫిడెంట్గా ఉంటాం మనం, ఇది స్టార్ట్ చేస్తే అవుద్ది అనే ఐడియా ఉంటుంది మన దగ్గర. మనం స్టార్ట్ చేస్తాం, రీసెర్చ్ చేస్తాం, ప్లాన్ వేసుకుంటాం, బడ్జెట్ అంతా వేసుకుంటాం, అంతా ఆల్మోస్ట్ ఒక 2-3 months హోంవర్క్ చేసుకొని రెడీగా ఉంటాం అనమాట. సడన్గా అవుట్ ఆఫ్ నో వేర్, ఆ సోషల్ మీడియా అవ్వచ్చు, వేరే ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే మన బాబాయ్, పిన్ని, మావయ్య ఎవరన్నా ఒకళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త విషయం వింటాం. ఒక కొత్త ట్రెండో, లేకపోతే ఒక కొత్త బిజినెస్ ఐడియానో, లేకపోతే కొత్త మనీ మేకింగ్ ఆపర్చునిటీనో, లేకపోతే ఇంకేదో మన కళ్ళ ముందుకు వస్తుంది. ఇమ్మీడియట్లీ అన్నీ వదిలిపారుతోపి జంపు కొట్టేస్తాం. మనం ఇన్వెస్ట్ చేసిన టైము, చేసిన హోంవర్క్ అంతా గాన్. కొత్త దాంట్లోకి వెళ్తాం. మళ్ళీ మనకు వచ్చిన కొత్త ఐడియాని మనం ఎగ్జిక్యూట్ చేస్తామంటే నో, మళ్ళీ సంథింగ్ ఎవరో వేరే కొత్త ఐడియా చెప్తారు. అండ్ దట్ ప్రాసెస్ రిపీట్స్. ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడే ఉంటాం అనమాట. సో దట్ ఈస్ షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్. డోంట్ ఎంటర్ ద ప్రాసెస్. సో మీరు నిజంగా మీ ప్రాసెస్లో, మీ క్రాఫ్ట్లో, మీ జర్నీలో కాంపౌండింగ్ రిజల్ట్ చూడాలి, మ్యాజిక్ చూడాలంటే మీరు మధ్యలో ఆపొద్దు. యూ షుడ్ కీప్ ఆన్ డూయింగ్ ఫర్ లాంగ్ టైమ్ ఆర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎ టైమ్, రిపీటెడ్లీ. నెంబర్ 2, ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో నేర్చుకుంటూ ఉంటాం అండ్ వి విల్ సీ అవర్ ఫ్రెండ్స్ డూయింగ్ గుడ్. వాళ్ళు ఏదో నేర్చుకొని సంథింగ్ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం, సంథింగ్ ఏదో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఫోకస్ మన దాని మీద కంటే కూడా అక్కడ ఉంటుంది. అరే వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం ఆపర్చునిటీ మిస్ అయిపోతున్నాం, అది కూడా చేద్దాం, అరే మిస్ అయితే అట్లా, ఇది ఇప్పుడు పోతే మళ్ళీ ఇది ఎప్పుడైనా చేయొచ్చు, అది పోతే అట్లా, ఏదో చేస్తున్నారు, ఏదో పీకేస్తున్నారు, లైక్ మనకేదో యాంగ్జైటీ అనమాట. దట్ ఈస్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ప్లీజ్ అవాయిడ్ దట్ ఆల్సో. మన పని మీద మనం ఫోకస్ చేద్దాం. జస్ట్ లీవ్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్ ఇన్ దర్ లైఫ్. నెంబర్ 3, ప్లేన్ డికేట్స్. జస్ట్ థింక్, ఒక 10 సంవత్సరాల్లో ఇవన్నీ మ్యాటర్ అవుతాయా, అవ్వా? మనం ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, ఒక బిజినెస్ని కానీ, ఒక స్టోర్ని కానీ, ఒక పానీపూరి బండి బ్రో, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా, జస్ట్ థింక్ ఇన్ ఒక 10 సంవత్సరాల్లో నేను ఏం ఎస్టాబ్లిష్ చేయగలను, ఒక 10 సంవత్సరాల్లో నేను ఏం క్రియేట్ చేయగలను,
ఒక 10 yearsలో ఎంత పెద్ద బ్రాండ్ నేను బిల్డ్ చేయగలను. థింక్ ఇన్ డెకేడ్స్. 1 సంవత్సరంలో చేసేస్తా, 2 సంవత్సరాల్లో ఇల్లు కొనేస్తా, 3 సంవత్సరాల్లో ఫినాన్షియల్లీ ఫ్రీ అయిపోతా. ఇవన్నీ ఉత్తి మాటలు బంగారం జరుగుతాయి, బట్ నాట్ ఇన్ ఎవ్రీ వన్స్ కేస్. మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే దెన్ వీ హ్యావ్ టు గో స్లో, స్టెప్ బై స్టెప్. నేను నా యూట్యూబ్ జర్నీ కూడా అట్లా అనుకుని స్టార్ట్ చేశాను నేను. సో నేను స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే క్లారిటీతో ఉన్నా, ఓకే ఓవర్ నైట్ సక్సెస్ రాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైం. నా టైం వస్తుంది, నేను చేయాల్సింది నా పని కరెక్ట్గా చేయాలి, అంతే. ప్లేన్ డెకేడ్స్ అంతే. నెంబర్ 4 అండ్ ఫైనల్ వన్, జూమ్ అవుట్. నా లైఫ్లో స్టక్ అయిపోయిన సిచ్యువేషన్ వచ్చినా నీ ఐలో కాకుండా ఒక థర్డ్ ఐ పర్స్పెక్టివ్లో చూడు, దూరంగా చూడు. అసలు నిజంగా ఈ ప్రాబ్లం మనం వరి అవడానికి వర్తేనా, ఇంత స్ట్రెస్ తీసుకోవడానికి నిజంగా వర్తేనా? అది మీ ప్రాబ్లం లాగా కాకుండా మీ ఫ్రెండ్ ప్రాబ్లం లాగా ట్రీట్ చేయండి. మీ ఫ్రెండ్కి అయితే మీరు ఏం సలహా ఇస్తారు? దూరం నుంచి ఎలా చూస్తారు మీ ప్రాబ్లమ్ని? దట్ క్వాలిటీ, దట్ మైండ్ సెట్ విల్ హెల్ప్ యూ లాట్ టు మూవ్ ఫార్వర్డ్. దట్ ఈస్ కాల్డ్ జూమ్ అవుట్. అండ్ గుర్తుపెట్టుకోండి, నీ ఫ్యూచర్ నీ ప్రెజెంట్ హ్యాబిట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. గుడ్ హ్యాబిట్స్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ ఫ్యూచర్, బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ ఫ్యూచర్. కానీ ఇక్కడ కాంపౌండింగ్ అప్లై చేస్తే ఈక్వేషన్ కంప్లీట్లీ మారిపోద్ది. గుడ్ హ్యాబిట్స్ గ్రేట్ ఫ్యూచర్, బ్యాడ్ హ్యాబిట్స్ వర్స్ట్ ఫ్యూచర్. ఇట్స్ యువర్ చాయిస్. ఎటు పక్క ఉండాలనుకుంటున్నారు, ఏ చాయిస్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మైండ్ సెట్స్, లైఫ్ అప్రోచెస్ మీద వీడియోస్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో. అండ్ మీకు ఈ వీడియో అన్న హెల్ప్ అయ్యి ఉంటే, అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు హెల్ప్ మీ అండ్ బీ పార్ట్ ఆఫ్ ది జర్నీ, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కలుద్దాం. బీ కైండ్ టు యువర్ సెల్ఫ్, బీ కైండ్ టు అదర్స్ అండ్ స్టే బ్లెస్డ్.